తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు గోదావరి తీరంలో డ్రింకింగ్ వాటర్, చలువ పందిళ్లు, బయో టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పెద్ద మొత్తంలో లడ్డూ ప్రసాదాలను కూడా సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర తేదీ 23/2024 నుండి 1/4/2024 వరకు 13 రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ప్రతి సంవత్సరం వలె భక్తులకు దేవస్థానం పక్షాన గోదావరి నదిలో చలువ పందిళ్లు, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, అదేవిధంగా దేవాలయం ఆవరణలో పందిర్లు, క్యూ లైన్స్, మంచినీటి వసతి, ప్రసాదాల తయారీ, భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు కూడా చేయబడుతున్నవి. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని రకాల ఏర్పాట్లు దేవస్థానము ఇతర అన్ని శాఖల వారి సహకారంతో చేయబడుతున్నవి. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 3 నుండి 4 లక్షల మంది వరకు భక్తులు జిల్లా నలుమూలల నుండే కాక నిజామాబాద్ జిల్లా నుండి, మహారాష్ట్ర, హైదరాబాద్ జిల్లాల నుండి విచ్చేదురు. భక్తులందరూ తప్పకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారి కళ్యాణము, బ్రహ్మోత్సవాలు తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాము.